వెల్కమ్ టు డిగ్రీ ఐటీ అకాడమీ ఛానల్. ఈ ఛానల్లో డిగ్రీ అలానే బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్కి అలా విధంగా ఎంబీఏ పీజీ చదువుతున్న వాళ్ళకు కూడా కంప్యూటర్ ఓరియంటెడ్ సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అలానే ప్రతి ఒక్క వీడియో డిస్క్రిప్షన్ లో వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ యూజ్ చేసుకోండి, అంటే పీడిఎఫ్ ని యూజ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి డిఫైన్ కంప్యూటర్. Computer is an electronic device that takes the data through input devices and stores the data and process the data and gives the information through output devices. So computer అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఇది ఏం చేస్తుంటే అంటే టేక్స్ ద డేటా త్రూ ఇన్పుట్ డివైజెస్ ద్వారా డేటాని స్వీకరిస్తుంది. అలాగే స్టోర్స్ ద డేటా, ఏదైతే డేటాని తీసుకుందో ఆ డేటాని స్టోర్ చేస్తుంది. అండ్ ప్రాసెస్ ద డేటా, సో స్టోర్ అయిన డేటాని ప్రాసెస్ చేస్తుంది. అండ్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ త్రూ అవుట్పుట్ డివైజెస్. ఇది ఏం చేస్తుందా అంటే ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ డివైజెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. అసలు డేటా అంటే ఏంటో చూద్దాం. ద టర్మ్ డేటా రిఫర్ టు నౌన్ రా ఫ్యాక్ట్స్. సో రా ఫ్యాక్ట్స్ ని డేటా అని చెప్పేసి అంటాం. అంటే టెక్స్ట్, గ్రాఫిక్స్, ఇమేజెస్ అండ్ వీడియో సెగ్మెంట్స్ దట్ హ్యావ్ మీనింగ్ ఇన్ ద యూజర్స్ ఎన్విరాన్మెంట్. సో యూజర్ ఎన్విరాన్మెంట్ లో ఏవైతే ఉంటాయంటే టెక్స్ట్ కానివ్వండి, గ్రాఫిక్స్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, వీడియో సెగ్మెంట్స్ కానీ, సో ఏదైతే యూజర్ కంప్యూటర్ కి ఇస్తారో సిస్టమ్ కి ఇస్తారో దాన్ని డేటా అని చెప్పేసి అంటాం. దాన్ని రా ఫ్యాక్ట్స్ అని చెప్పేసి అంటాము. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ప్రాసెసింగ్ రా డేటా. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే కంప్యూటర్ ఇన్పుట్ డివైజెస్ ద్వారా డేటాని తీసుకుంటుంది అని చెప్పాము. ఆ డేటాని ప్రాసెస్ కూడా చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ డేటాని ప్రాసెస్ చేస్తుందో ఆ ప్రాసెస్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్ ని మనం ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాం. దట్ మీన్స్ ద డేటా దట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ యూజ్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ ఫార్మ్ యాజ్ ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడైతే ఒక డేటా అది ఒక ట్రాన్స్ఫర్ అయ్యి ఒక యూజ్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ ఫామ్ లోకి వస్తుందో దాన్నే మనం ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాం. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నోట్స్ యూజ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.